వెల్కమ్ బ్యాక్. బీటెక్ చదువులన్నీ బీటెక్కులుగా మారిపోతున్నాయి. తమ పిల్లలు టెక్నికల్ కోర్సులు చదువుతున్నారని పేరెంట్స్ సంబరపడిపోతుంటే పిల్లలు మాత్రం కొత్త కొత్త టెక్నిక్లతో మత్తుకు బానిసలైపోతున్నారు. ఎన్టీవీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో నమ్మలేని నిజాలు ఎన్నో బయటపడ్డాయి. హైదరాబాద్ శివార్లలోని 6 ఇంజనీరింగ్ కాలేజీల్లోని స్టూడెంట్స్ మత్తు కోసం ఎలా వెంపర్లాడిపోతున్నారో ఈ జాయింట్ ఆపరేషన్ లో బయటపడిపోయింది. ఉదయాన్నే టిప్ టాప్ గా తయారై పేరెంట్స్ కి బాయ్ చెప్పి కాలేజీ బస్సో నాన్న కొనిచ్చిన బైక్ మీద వెళ్తున్న తమ పిల్లల్ని చూసి పేరెంట్స్ ముచ్చటపడిపోతుంటారు. ఇంకొద్ది రోజుల్లో తమ పిల్లాడు టెక్నికల్ కోర్స్ కంప్లీట్ చేసి ఇంజనీర్ కాబోతున్నాడని రోజు కలలు కనే పేరెంట్స్ తమ గారాల పట్టి వాళ్ళ ఆశలపై ఎలా నీళ్లు చల్లుతున్నాడో ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్ శివార్లోని విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని 10కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వేల మంది స్టూడెంట్స్ రోజు కాలేజీ కోసం హయత్ నగర్ శివార్లకు రావాల్సిందే. ఇక్కడ కొన్ని కాలేజీల్లో స్టూడెంట్స్ ని మెల్లమెల్లగా తమ వైపు తిప్పుకుంటున్న గంజాయి స్మగ్లర్లు స్టూడెంట్స్ ను ఆ మత్తుకు బానిసలయ్యేలా చేసేశారు. ఇంకే ఉంది, రోజు గంజాయి మత్తు కోసం కాలేజీ నుంచి ఎలాగో అలా బయటపడటం, ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాల్లో సిగరెట్లో గంజాయిని పెట్టి మత్తులోకి జారుకుంటున్నారు. ఇక వీళ్లకు గంజాయి సప్లై చేసే వాళ్లు కూడా అక్కడి ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసే ఉద్యోగులే అంటే ఎవరూ నమ్మరు. కానీ ఎన్టీవీ రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కు అడ్డంగా దొరికారు ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగి, మరో స్టూడెంట్. पूरा 20 पैकेट होना। वो बाद में बात करेंगे। कल मेरे को फोन करो, फोन करने का, घर पे नहीं आना। राजू को बोलने का घर पे नहीं जाने का। अभी उधर से क्या है, कोई भी बोले तो कल मिलो, शाम को मिलो मेरे से, शाम को 6 बजे 5 बजे के बाद शाम को मिलो। जितना भी होना तुम्हारे को, अंदर एक बार गया तो बाहर नहीं निकल सकते। ऐसा है वो बात में, अंदर से बाहर नहीं आने देता। किधर एड़ा ये माउंट सारे नहीं देता। सर नाम क्या बोले? राहुल। ఇక్కడ టీ షర్ట్ లో కనిపిస్తున్న ఇతగాడి పేరు విజయ్. బీహార్ కి చెందిన విజయ్ హయత్ నగర్ సమీపంలోని ఓ రిసార్ట్ లో ఉద్యోగి. మధ్యాహ్నం 12 గంటల నుంచి డ్యూటీకి వెళ్లే ఇతగాడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ కు గంజాయి సప్లై చేస్తాడు. విజయ్ దగ్గరున్న ఆ మత్తును ఆస్వాదించడం కోసం స్టూడెంట్స్ కాలేజీల నుంచి ఎలా బయటపడుతున్నారో మీరే చూడండి. బాటసింగారం సమీపంలోని ఈ ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ గేట్ చూస్తే సెక్యూరిటీ పర్మిషన్ లేకుండా చీమ కూడా లోపలికి వచ్చేలా లేదనిపిస్తుంది. నిజమే, పేరెంట్స్ కూడా మా పిల్లాడు కాలేజీ లోపలికి ఎంటర్ అయితే సేఫ్ అనుకుంటారు. కానీ కాలేజీలోని టీ బ్రేక్ లో గంజాయి మత్తుకు అలవాటు పడ్డ స్టూడెంట్స్ అంతా కాలేజీ వెనక కూలిపోయిన గోడ నుంచి బయటకు వచ్చి రిసార్ట్ లో పనిచేసే విజయ్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో గంజాయి రెడీ అయిపోతుంది. ఇంకే ఉంది, ఇక్కడికి దగ్గరలోనే ఓ డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. రోజు వీళ్లు తాగే సిగరెట్ పీకలు, గంజాయి ఆనవాళ్లున్న ఆ ప్లేస్ ను చూస్తేనే అర్థమవుతుంది. చాలా కాలంగా వీళ్లంతా ఈ ఏరియాలోనే గంజాయి సిగరెట్లు తాగుతున్నారని. రిసార్ట్ ఉద్యోగి విజయ్ బాగోతాన్ని తెలుసుకున్న ఎన్టీవీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న అతగాన్ని ఎలాగైనా పోలీసులకు అప్పగించాలనుకుంది. స్టూడెంట్స్ కి గంజాయి సప్లై చేస్తున్న విజయ్ విషయం హయత్ నగర్ పోలీసులకు చేరవేయడంతో ప్రత్యేక పోలీసు బృందంతో కలిసి ఎన్టీవీ జాయింట్ ఆపరేషన్ చేసింది. ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థితో గంజాయి కావాలి అంటూ ఫోన్ చేయిస్తే కొత్త స్టూడెంట్ అని మొదట విజయ్ నమ్మలేదు. అర్జెంటుగా 10 గంజాయి ప్యాకెట్లు కావాలని పదే పదే రిక్వెస్ట్ చేస్తే తన వద్ద ఇప్పుడు 2 ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయని, అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రావాలని చెప్పాడు. ఎన్టీవీ అక్కడే కాపలా కాచింది. కానీ అక్కడికి వచ్చిన విజయ్ అంతలోనే తన లొకేషన్ ని మార్చి ఆ స్టూడెంట్ ని బాటసింగారం దగ్గరకు రావాలి అంటూ చెప్పాడు. ఇలా 5 కిలోమీటర్ల వరకు ఉరకలు పరుగులు పెట్టించి చివరకు ఓ ప్లేస్ లో 2 ప్యాకెట్లు గంజాయిని ఇచ్చి తాను పనిచేసే రిసార్ట్ లోకి వెళ్లిపోయాడు. ఎన్టీవీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రిసార్ట్ లో ఉన్న విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. విజయ్ అరెస్టుతో సరిపెట్టలేదు పోలీసులు. అతనికి సప్లై చేసే వారి గురించి ఆరా తీశారు.
ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే ప్రకాష్ అనే సప్లయర్ కు ఫోన్ చేయించారు. విజయ్, ప్రకాష్ మధ్య డైలీ బిజినెస్ ఉండటంతో గంటలోపు ఓ ప్లేస్ దగ్గరికి ప్రకాష్, మరో ఇంజనీరింగ్ స్టూడెంట్ రమేష్లు బైక్ పై కాలేజీ బ్యాగ్ తో వచ్చారు. అక్కడి పరిస్థితిని చూసి అనుమానం వచ్చిన ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారు. ఇద్దరిని కిలోమీటర్ మేర చేసి పట్టుకున్నారు పోలీసులు. కాలేజీ బ్యాగ్ చెక్ చేస్తే అందులో 100 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. కాలేజీ విద్యార్థులకు గంజా సప్లై చేస్తున్న ఏదైతే ఒక మాఫియాని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కాలేజీ పేరుతోటి ఏదైతే కాలేజీకి వస్తున్నామని చెప్పి ఇంట్లో చెప్పి ఇద్దరు విద్యార్థులు ఏదైతే ఇక్కడికి వచ్చి పూర్తిగా గంజాయి కూడా ఏది ఇక్కడ చూడొచ్చు. మనం దీంట్లో వీళ్ళు ఇక్కడ ఉన్న ఏదైతే హైత్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరికీ విద్యార్థులందరూ కూడా వీళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళు చూసినట్లయితే వీళ్ళు గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్న చాలా మందికి విద్యార్థులందరూ కూడా గంజాయి సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా ఒకరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పేరుతోటి ఒకరు చేస్తుంటే మరొకరు విద్యార్థి MBA చదువుతున్నాడు. ఈ MBA విద్యార్థిని కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసినట్లయితే వీళ్ళు ఎక్కడి నుంచి అంటే ఒరిస్సా నుంచి ఎంతో కాలం క్రితం ఇక్కడికి వచ్చి వీళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అయితే సెటిల్ అయిన వీళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే బిజినెస్ చేస్తున్నారు, ఇదే వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా విద్యార్థులకే పూర్తిగా ఈ గంజాయి సప్లై చేస్తున్నట్టుగా ప్రధానంగా చెప్తున్నారు. అయితే వీళ్ళంతా చూసినట్లయితే ఇక్కడికి చదువుకుంటున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు అందరికీ కూడా ఈ మాదిరిగానే గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నం ఉన్నారు. అయితే వీళ్ళు చూసినట్లయితే ప్రస్తుతానికి MBA విద్యార్థి కూడా ఉన్నాడు. भाई कहाँ से आए थे ये? क्या सर? ये गंजा कहाँ से मिलता है? कहाँ से नहीं सर, हम लोग कहीं से नहीं लाए सर. किधर सप्लाई करते हैं? किधर सप्लाई नहीं, वो जो उससे हम लोग लाते थे उसको ही दिए बस, और कुछ नहीं. వీళ్ళు ప్రధానంగా చూసినట్లయితే ఈ గంజాయిని ఏదైతే కాలేజ్ బ్యాగ్ తోటి ఇంటి నుంచి బయలుదేరిన వీళ్ళు ఈ విధంగా పూర్తిగా ఈ గంజాయిని ఇక్కడ సప్లై చేస్తున్నారు. అయితే బ్యాగులలో పూర్తిగా గంజాయిని తీసుకొని వచ్చి వీళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళని చూసినట్లయితే వీళ్ళు ఎంతో కాలం నుంచి ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చిన వీళ్ళంతా కూడా ఎంతో కాలం నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఈ గంజాయిని ఏదైతే విశాఖ కావచ్చు మిగతా ప్రాంతాల నుంచి కూడా గంజాయిని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు సప్లై చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే ఏదైతే మనం ఎక్స్పోజ్ చేసిన దీనికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ దీన్ని ప్రధానంగా ఈ మాఫియా ఏదైతే విద్యార్థులకు కాలేజీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రధానంగా ఈ గంజా సప్లై చేసిన ముఠాను కూడా ప్రస్తుతానికి పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకా ఎవరున్నారు ఏంటనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు అంటున్నారు. ఈ ముగ్గురిని విచారిస్తే అనేక నిజాలు బయటపడ్డాయి. మీర్పేటలోని రూమ్ లో అద్దెకు ఉండే ఒడిశాకు చెందిన ప్రకాష్, రమేష్లు తమ బైక్ పై ముందు 5 కిలోల చిన్న సిలిండర్ ని పెట్టుకుని బైక్ సీటు కింద తమ కాలేజీ బ్యాగ్ పెట్టుకున్నారు. ఎవరైనా పోలీసులు బైక్ ను ఆపితే తాము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని, బ్యాచిలర్ రూమ్ లో ఉండే తాము సిలిండర్ తీసుకెళ్తున్నామని కవర్ చేస్తారు. దీంతో పోలీసులు వారి వాహనాన్ని చెక్ చేయకుండా వదిలేసేవారని ఒప్పుకున్నారు. కాలేజీ బ్యాగ్ ను చెక్ చేస్తే వీళ్ళ భాగోతం ఎప్పుడూ బయటపడిపోయేది. ఇక ఒడిశా నుంచి గంజాయిని తెప్పించే ఈ ముఠా 10 గ్రాములతో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ ను 2 నుంచి 400 దాకా అమ్ముతున్నారని పోలీసుల విచారణలో బయటపడింది. कितना में बेचते वो मालूम मेरे को 100 रुपये में देता. आप क्या करते? मैं पीता साहब बस. बाकी का टाइम क्या करते? बाकी के टाइम थोड़ा बहुत कोई मांगता तो दे देता, बस उतने. कहाँ से है आप लोग? मैं राजस्थान से आया वैसे, इधर ही से रहता हूँ 10 साल से काम करता हूँ. उसको एक दिन मिला मेरे को, वो भी स्टूडेंट ही है शायद, वो ही देता था मेरे को. कितना में बेचते? अब मेरे को 150 में देता था, 200 में देता बस. स्टूडेंट्स को कितना में बेचते आप? मैं स्टूडेंट को ज़्यादा नहीं 200 में देता था, वो मेरे को 150 में देता था. बस वही 10-15 दिन हुआ बस ज़्यादा नहीं जानते. నిందితుల కాల్ డేటా ఆధారంగా ఇక్కడి కాలేజీలోని స్టూడెంట్స్ ఎవరెవరికి వీళ్లతో లింకులున్నాయని ఆరా తీస్తామంటున్నారు పోలీసులు. పేరెంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని, తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవంటున్నారు. ఎన్టీవీ మేము కలిసి ఏంటంటే సంయుక్త ఆపరేషన్ చేసినాము. దీంట్లో ఒక 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజయ్ సింగ్ అనే ఇతను ఇక్కడ ఉన్న రిసార్ట్లో కుక్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా కుమార్ సాను, ప్రకాష్ అని చెప్పేసి, ప్రకాష్ చంద్ర అని చెప్పేసి ఇద్దరు ఒరిస్సాకు చెందిన వాళ్ళు, అతను బీహార్కి చెందిన వాళ్ళు. వీళ్ళు గంజాయిని ఇప్పుడు మాకు తెలిసిన దీని ప్రకారం ఏంటి అంటే గంజాయిని ఏంటంటే బయట నుంచి తీసుకొని వచ్చేసి వాడు ఒరిస్సా నుంచి తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు ప్యాకెట్గా చేసేసి స్టూడెంట్స్కి వీళ్ళు అమ్ముతున్నారు.
సో ఇది వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న నెట్వర్క్ లాగా పెట్టుకున్నారు. ఇంకా ఇదొక్క జస్ట్ దీంట్లో ఏంటంటే మేము దీనికి సంబంధించిన ఒక చిన్న ముఠాను అంటే వీళ్ళని మాత్రం పట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళని కూడా దీనికి సంబంధించి కూడా ఒక సమాచారం పెట్టినాము, ఒక నిఘా పెట్టినాము. వాళ్ళని కూడా అంటే ఇంకెవరన్నా ఉన్నా కూడా ఇట్లా గంజాయి సప్లై చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. చూసారుగా, మీ గారాలు పట్టి వీళ్ళ కాల్ డేటా లిస్ట్ లో ఉన్నాడా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎక్కడైనా విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ గంజాయి సప్లర్స్ ను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. కాలేజీ యాజమాన్యాలు కూడా ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవటం మరీ విచారకరం అంటున్నారు పేరెంట్స్. ఎన్టీవీ కథనం గురించి తెలుసుకున్న రాచకొండ కమిషనర్ ఇకపై శివార్లోని ఇంజనీరింగ్ కాలేజీల వద్ద స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు గంజాయి అమ్మే కీలకమైన వ్యక్తి విజయ్ ని పట్టుకున్నారు పోలీసులు. ఎన్టీవీతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో అతన్ని పట్టుకున్నారు. 6 కాలేజీల్లో స్టూడెంట్స్ కు విజయ్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతోంది ఈ వ్యవహారం. డబ్బుల కోసం విద్యార్థులను మత్తులోకి దించుతున్న కుక్ విజయ్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ కావచ్చు, ఇటు గంజాయి కావచ్చు సరఫరా అవుతున్నట్లు ఎప్పటి నుంచో నిఘా ఉంది. అయితే ఇది ఇప్పటివరకు కూడా డైరెక్ట్గా ఎవరు పట్టుకోలేదు. అయితే దీనికి సంబంధించి ఎన్టీవీ చేసిన ఆపరేషన్లో ఏదైతే హైదరాబాద్ శివార్ ప్రాంతంలో హైత్నగర్లో పెద్ద ఎత్తున గంజాయి సప్లై విద్యార్థులకు గంజాయి సప్లై అవుతున్న సమాచారం వచ్చిన మేరకు ఒక పెడ్లర్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతోటి ఆ వ్యక్తి ఉన్నాడు. भाई ये गंजाई कहाँ से आते, आप किधर को सप्लाई करते? मैं किसी को सप्लाई नहीं करता साहब, 1-2 लड़का हमारे साथ पीता बस, बाकी एक लड़का आगे देता वो लोग, पहले उन लोग को मालूम, मेरे को नहीं उतना मालूम। वो तो मेरे को सप्लाई करे ना, हाँ भी 2-3 लड़के वही। कौन है वो लड़के, कौन है? और 3-4 इधर रहता, लारी वाला है, कुछ कंपनी वाले हैं। पूरा स्टूडेंट्स भी आपके पास आके ले लेते हैं? स्टूडेंट नहीं आते मेरे पास। मैं खुद ले लेना, मैं तो स्टूडेंट्स बोल के आपका पास आया, आके ले लिया ना मैं। इतना मेरे को नहीं मालूम था सर। कब से कर रही है ये? 1-1.5 महीने से। कौन देते हैं आपको? वही लड़का देता, अभी जो आता आधा घंटे के बाद आता हूँ। कितना में बेचते वो मालूम, मेरे को 100 रुपये में देता। आप क्या करते? मैं पीता सब बस। बाकी का टाइम के क्या करते? बाकी के टाइम थोड़ा बहुत कोई मांगता तो दे देता, बस उतने। कहाँ से है आपका? मैं राजस्थान से आया हूँ सर, इधर ही से रहता हूँ, 10 साल से काम करता हूँ। गंजाई देने वाला कौन है आपको? वो मेरे को नहीं मालूम सब कौन है, उसको एक दिन मिला मेरे को, वो भी स्टूडेंट ही है शायद, वही देता था मेरे को। कितना में बेचते? मेरे को 150 में देता था, 200 में देता बस। स्टूडेंट्स को कितना में बेचते आप? मैं स्टूडेंट को ज़्यादा नहीं, 200 में देता था, वो मेरे को 150 में देता था, बस वही 10-15 दिन हुआ बस, ज़्यादा नहीं जानते। అయితే విద్యార్థులకు డ్రగ్స్ సంబంధించి సప్లై సంబంధించి పూర్తిగా చూసినట్లయితే వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై చేస్తున్న సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్న వాటిల్లో చూసినట్లయితే దీంట్లో డ్రగ్స్ ఏదైతే గంజాయి సంబంధించి ప్రధానంగా వీళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి ఇక్కడ సరఫరా అవుతుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఈ గంజాయి అనేది సప్లై అవుతుంది. 200 రూపాయలు తీసుకొని ఒక్కటి ఈ ప్యాకెట్ అనేది సప్లై చేస్తున్నారు. అయితే ఇలాంటి దానిపైన ఇక్కడ ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయి. అయితే వీటన్నిటిపైన నిఘా పెట్టడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. నర్సింగ్తో రమేష్ వెట్ల ఏంటి? గంజాయిని సరఫరా చేస్తున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. స్టూడెంట్సే తోటి విద్యార్థులకు గంజాయి అమ్మేస్తున్నారు. ఓ కాలేజీలో చదువుతున్న రమేష్ తోటి విద్యార్థులను మత్తులోకి దించాడు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న తన బాస్ తో కలిసి ఈ గంజాయిని విద్యార్థులకు అమ్ముతున్న ప్రకాష్, రమేష్ లను పోలీసులు చేస్ చేసి పట్టుకున్నారు. ఆ స్పాట్ లో ఏం జరిగిందో మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. కాలేజీ విద్యార్థులకు గంజా సప్లై చేస్తున్న ఏదైతే ఒక మాఫియాను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మనం చూసినట్లయితే లైవ్లో చూడొచ్చు. వీళ్ళు కాలేజీ పేరుతోటి కాలేజీకి వస్తున్నామని చెప్పి ఇంట్లో చెప్పి 2 విద్యార్థులు ఏదైతే ఇక్కడికి వచ్చి పూర్తిగా గంజాయి కూడా ఇది ఇక్కడ చూడొచ్చు మనం. దీంట్లో వీళ్ళు ఇక్కడ ఉన్న ఏదైతే హైత్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరికీ విద్యార్థులందరూ కూడా వీళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళు చూసినట్లయితే వీళ్ళు గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్న చాలా మందికి విద్యార్థులందరూ కూడా గంజాయి సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా ఒకరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పేరుతోటి ఒకరు చేస్తుంటే మరొకరు విద్యార్థి MBA చదువుతున్నాడు. ఈ MBA విద్యార్థిని కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసినట్లయితే వీళ్ళు ఎక్కడి నుంచి అంటే
ఒరిస్సా నుంచి ఎంతో కాలం క్రితం ఇక్కడికి వచ్చి వీళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అయితే సెటిల్ అయిన వీళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే బిజినెస్ చేస్తున్నారు, ఇదే వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా విద్యార్థులకే పూర్తిగా ఈ గంజాయి సప్లై చేస్తున్నట్టుగా ప్రధానంగా చెప్తున్నారు. అయితే వీళ్ళంతా చూసినట్లయితే ఇక్కడికి చదువుకుంటున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు అందరికీ కూడా ఈ మాదిరిగానే గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నం ఉన్నారు. అయితే వీళ్ళు చూసినట్లయితే ప్రస్తుతానికి MBA విద్యార్థి కూడా ఉన్నాడు. भाई कहाँ से आए थे ये? क्या सर? ये गंजा कहाँ से मिल रहा है? कहाँ से नहीं सर, हम लोग कहीं से नहीं लाए सर. किधर सप्लाई करते हैं? किधर सप्लाई नहीं, वो जो उससे हम लोग लाते थे उसको ही दिए बस, और कुछ नहीं. వీళ్ళు ప్రధానంగా చూసినట్లయితే ఈ గంజాయిని ఏదైతే కాలేజ్ బ్యాగ్ తోటి ఇంటి నుంచి బయలుదేరిన వీళ్ళు ఈ విధంగా పూర్తిగా ఈ గంజాయిని ఇక్కడ సప్లై చేస్తున్నారు. అయితే బ్యాగులలో పూర్తిగా గంజాయిని తీసుకొని వచ్చి వీళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళని చూసినట్లయితే వీళ్ళు ఎంతో కాలం నుంచి ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చిన వీళ్ళంతా కూడా ఎంతో కాలం నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఈ గంజాయిని ఏదైతే విశాఖ కావచ్చు మిగతా ప్రాంతాల నుంచి కూడా గంజాయిని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు సప్లై చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే ఏదైతే మనం ఎక్స్పోజ్ చేసిన దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ దీన్ని ప్రధానంగా ఈ మాఫియా ఏదైతే విద్యార్థులకు కాలేజీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రధానంగా ఈ గంజా సప్లై చేస్తున్న ముఠాను కూడా ప్రస్తుతానికి పోలీసులుగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకా ఎవరున్నారు ఏంటనే విషయం కనుక్కోవడం ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు అంటున్నారు. కెమెరా నర్సింగ్తో రమేష్ వైట్ల ఎన్టీవీ. విద్యార్థుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న గంజాయిని పట్టుకోవడానికి ఎన్టీవీ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు పోలీసులు. ఎన్టీవీ చొరవతోనే గంజాయి మాఫియాను పట్టుకున్నట్లు చెబుతున్నారు. తమ ఏరియాలో 6 ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వాటిలో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు ఈ గంజాయి మత్తులోకి జారుకుంటున్నారంటున్న పోలీసు అధికారితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. నగర శివారు ప్రాంతంలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఏదైతే గంజాయికి అలవాటు పడుతున్నారు, ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తున్న విషయాన్ని ఎన్టీవీ ఎన్ఫోర్స్ బృందం బయటపెట్టడం జరిగింది. అయితే దీంట్లో కొంతమంది విద్యార్థులు కావచ్చు, లేకుంటే కొంతమంది MBA చదువుతున్న విద్యార్థులు కావచ్చు, మార్కెటింగ్ చేస్తున్న వీళ్ళంతా కలిసి విద్యార్థులకు గంజాయి సప్లై చేస్తున్నట్లుగా విచారణలో బయటపడింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎన్టీవీ చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒక ముగ్గురును కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పూర్తి వివరాలు మనకి ఇన్స్పెక్టర్ చెప్పడానికి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గంజాయిని విద్యార్థులకు సప్లై చేస్తున్నాయి. అయితే మీ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల కాలేజ్ చదువుకున్న విద్యార్థులకు ఏదైతే గంజాయి సప్లై అవుతుంది, ఈ విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు? ఇప్పుడు గంజాయి అనేది అంటే రకరకాల సోర్సెస్ తోటి వస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా హయత్నగర్ పోలీస్ స్టేషన్లో మేము గంజాయిని పట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయి ఏంటంటే ఏజెన్సీ ఏరియాల నుంచి వస్తుంది. ఆ ఏజెన్సీ ఏరియాల నుంచి వస్తున్న గంజాయిని, పెద్ద మొత్తంలో వస్తున్న గంజాయిని అడుకోవడం జరిగింది. దాంట్లో ఎవరైతే ముఠాలు ఉన్నాయో ఆ ముఠాలను కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళకి సంబంధించి నడుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే మా దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత ఈ పోచంపల్లి విజ్ఞానం, సెయింట్ మేరీస్ లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా వరకు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్కి బయటి ఫారినర్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత నార్త్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకందరూ గంజాయిని సప్లై చేస్తున్నారన్న విషయము మాకు నోటీస్కి వచ్చింది. ఇందులో భాగంగా ఎన్టీవీ మేము కలిసి ఏంటంటే సంయుక్త ఆపరేషన్ చేసినాము. దీంట్లో ఒక 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజయ్ సింగ్ అనే ఇతను ఇక్కడ ఉన్న రిసార్ట్లో కుక్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా కుమార్ సాను, ప్రకాష్ చంద్ర అని చెప్పేసి 2 ఒరిస్సాకు చెందిన వాళ్ళు, తను బీహార్కి చెందిన వాళ్ళు. వీళ్ళు గంజాయిని ఇప్పుడు మాకు తెలిసిన దీని ప్రకారం ఏంటి అంటే గంజాయిని ఏంటంటే బయట నుంచి తీసుకొని వచ్చేసి వాడు ఒరిస్సా నుంచి తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు ప్యాకెట్లుగా చేసేసి స్టూడెంట్స్కి వీళ్ళు అమ్ముతున్నారు. సో ఇది వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న నెట్వర్క్ లాగా పెట్టుకున్నారు. ఇంకా ఇదొక్క జస్ట్ దీంట్లో ఏంటంటే మేము దీనికి సంబంధించిన ఒక చిన్న ముఠాను అంటే వీళ్ళని మాత్రం పట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళని కూడా దీనికి సంబంధించి కూడా ఒక సమాచారం పెట్టినాము, ఒక నిఘా పెట్టినాము. వాళ్ళని కూడా అంటే ఇంకెవరన్నా ఉన్నా కూడా ఇట్లా గంజాయి సప్లై చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం ఒక మంచి పరిణామము. ఒక మీడియా సంస్థ మాతోటి పోలీసులతోటి ఒక సమాజ హితం కోసము ఈ కార్యక్రమంలో పాల్గొనడము, అంతా మీడియా తర్వాత మేము కలిసి ఈ సంయుక్త ఆపరేషను ఇది సక్సెస్ అయింది. దీన్ని ఏంటంటే వాళ్ళకు స్టూడెంట్స్కి మిగతా వాళ్ళందరికీ కూడా మేము చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ గంజాయి మత్తులో పడకండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మాకు అందజేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాము. వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. రిలేటెడ్ NDPS యాక్ట్ కింద వీళ్ళంతా శిక్షార్హులు. సో వాళ్ళను ఖచ్చితంగా మేము అంటే ఇప్పుడు మేము వీళ్ళని ఏంటంటే కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సరే, ఏ కాలేజీకి చెందిన విద్యార్థులు గంజాయి తీసుకుంటారు మీ దగ్గర ఉన్న మీరు గుర్తించిన దాన్ని బట్టి చూస్తే? ఇప్పుడు జనరల్గా
మా దగ్గర ఉన్న ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే పర్టికులర్గా వీళ్ళు స్టూడెంట్స్ ఏంటంటే నోవా కాలేజు, అవంతి కాలేజు, తర్వాత బ్రిలియంట్ కాలేజు, తర్వాత పక్కన సెయింట్ మేరీస్, తర్వాత విజ్ఞాన్ కాలేజ్, ఇవన్నీ కొన్ని కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎక్కువ కూడా ఎక్కడంటే బయటి స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒకటి అలవాటు పడిపోతున్నారు బయటి స్టేట్స్ నుంచి. తర్వాత ఫారిన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఏంటంటే ఈ డ్రగ్స్ తర్వాత గంజాయికి వీళ్ళు అలవాటు పడుతున్నట్లు మాకు తెలుస్తుంది ఉన్న సమాచారము. సో తర్వాత మిగతా ఇవన్నీ ఆల్మోస్ట్ లొక్కాన్ని అని చెప్పడానికి వీళ్ళంతా కొంతమంది స్టూడెంట్స్ అంతా కూడా ఇదైపోయి దానికి ఏంటంటే ఒకరి నుంచి ఒకరు ఏంటంటే ఈ మత్తులోకి మెల్లగా లాగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఈ సిగరెట్లు తాగడం అలవాటు అయిపోయి దాంట్లో కిక్ కోసం అని చెప్పేసి ఈ గాంజాను దాన్ని వాడుతూ ఈ మత్తులో మునిగి తేలుతున్నట్లు తెలుస్తుంది మనకు. కొంతమంది విద్యార్థులు కలిసే ఈ గంజాయి సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టే దాంట్లో పట్టుకున్న ఒక విద్యార్థి ఉన్నాడు, అతనే ఒక కాలేజీలో ఉన్నాడు, ఆ కాలేజీ సంబంధించిన విద్యార్థులు చాలా మంది కూడా అమ్ముతున్నాడు, అతనే ఒక గ్రూప్. అలాంటి గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే దాంట్లో గుర్తించింది ఏంటి? అది మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ గ్యాంగ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మత్తుకు అలవాటు పడిన తర్వాత దాన్ని ఏంటంటే ఒక మంచి ఒక బిజినెస్ లాగా కూడా స్టూడెంట్స్ చేసుకోవడం ఇది దురదృష్టకరమైన విషయము. ఈ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏంటంటే స్టూడెంట్ టు స్టూడెంట్ కూడా సప్లై అవుతుంది. సో ఆ చైన్ని దీంట్లో కూడా మనం బ్రేక్ చేస్తున్నాం. ఈ సెయింట్ మేరీస్ కాలేజ్ సంబంధించిన ఒక స్టూడెంట్ ఇతను ఉన్నాడు. సో మిగతా వాళ్ళని కూడా మనం దీంట్లో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి విచారణ కంటిన్యూ చేస్తాం, వీళ్ళని కూడా విచారిస్తున్నాం. కాలేజీ యాజమాన్యాలు కూడా మేము చెప్తున్నాము, వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అందరిని కూడా మేము కోరుతున్నాము. బట్ ఇది ఎందుకంటే ఇది సీక్రెట్గా అంటే ఎక్కడనో అంటే ఎవరికి తెలియకుండా చేస్తున్నారు కాబట్టి ఏంటంటే అది అంటే కనబడే వయలేషన్ లాగా కనబడతలేదు. అంటే వీళ్ళు ఏంటంటే సీక్రెట్గా వీళ్ళు అది చేస్తున్నారు కాబట్టి కొంత అది. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే అట్లీస్ట్ ఈ కాలేజీ యాజమాన్యాలు మిగతా అందరూ కూడా పటిష్టమైన ఒక నిఘాలాగా ఇంటర్నల్గా కూడా పెట్టాలని చెప్పేసి కోరుతున్నాము. దీని నుంచి కాపాడే ప్రయత్నం, అందరినీ స్టూడెంట్స్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఈ రాకెట్ సంబంధించి ఇప్పటికీ ముగ్గురు అదుపులో తీసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతం, ఐతనార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులే ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్యాంగ్ సంబంధించి గంజాయి తెచ్చుకుని అక్కడ విద్యార్థులకు సప్లై చేస్తున్నాయి. అయితే పెద్ద మొత్తంలో సప్లై అవుతున్న దీన్ని ఎన్టీవీ బ్రేక్ చేయడం జరిగింది. పూర్తిగా పోలీసు సహకారంతో దీన్ని బ్రేక్ చేస్తాం. అయితే దీంట్లో ప్రధానంగా ఇంకా ఎవరున్నారు, దీని వెనకాల ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ మూటాల ప్రధానంగా చూసినట్లయితే వీళ్ళు కాల్ డాటా ఆధారంగా ఏ విద్యార్థులకు వీళ్ళు సప్లై చేస్తున్నారు అన్న విషయాన్ని కనుక్కొని ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసే ప్రక్రియ కూడా పోలీసులు చేపట్టబోతున్నారు. మరోవైపు కాలేజీ యజమానులకు కూడా వార్నింగ్ ఇచ్చి విద్యార్థులపై నిఘా పెట్టాలని కూడా చెప్పబోతున్నారు. అయితే దీనికి సంబంధించి చేసిన ఈ బ్రేక్ త్రూలో పూర్తిగా ఈ నెట్వర్క్ బ్రేక్ అయిందని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే దీనిలో ఫర్దర్గా ఇంకా ఎక్కడైనా ఎలాంటి సమాచారం ఉంటే తమకు చెప్పాలని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు.